ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో సమాజంగా కూడి ప్రభువును స్తుతించుచు ఘనపరచుచు ఉన్న ఈ యొక్క ఆదివారం నాడు దేవుని స్తుతించుటకాయ్ దేవుని యొక్క బిడ్డలు పరుగులు తీసే దినము. అందువల్ల కీర్తనాకారుడు 29వ అధ్యాయంలో ఇలాగూ కీర్తిస్తూ ఉన్నాడు, దేవుని కొనియాడుతూ ఉన్నాడు. దైవపుత్రులారా, ఈ దైవపుత్రులకు అడ్రస్ చేస్తూ ఉన్నాడు. దైవపుత్రుల యొక్క బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు భక్తుడు. దైవపుత్రులారా అని అన్నప్పుడు మనకు వెంటనే ప్రశ్న ఏమి కలుగుతుంది అనగా, దైవపుత్రులు ఎవరు అని. ఈ దైవపుత్రులు ఎవరు అనే ఈ ప్రశ్న మన జీవితాన్ని కుదిపివేసే ప్రశ్న. అందువలన ఈ యొక్క ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు కీర్తన గ్రంథము 29వ అధ్యాయముని కొన్ని వచనాలు అనుసంధానము చేయబడిన లేఖన భాగములను ధ్యానం చేసుకుందాం. 29 మొదటి వచనంలో, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను ఆయనకు ఆరోపించుడి. దైవపుత్రులు అంటే ఎవరు? దేవుని యొక్క బిడ్డలు, ఆ దేవాది దేవుని తమ హృదయము తెరిచి అంగీకరించిన వారు, వారే దైవపుత్రులు. వారు చేయవలసిన పనేమనగా ప్రభావము మహాత్యములను జ్ఞాపకము చేసుకుంటూ యెహోవాను స్తుతించుట, యెహోవాను ఘనపరచుట. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన నామమునకు, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించ బద్ధులమై ఉన్నాము. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. దేవుడు ఎంతో మహోన్నతుడు కదా, మహాఘనుడు కదా, సర్వశక్తిమంతుడు కదా, సర్వోన్నతుడు కదా, సర్వలోకమును ఆయన మాట చేత సృష్టించిన వాడు కదా. అట్టి దేవుని మనము సామాన్యమైన మనిషిని ఏ విధంగా ఆయనను గుర్తిస్తామో, ఆయనకున్న గుణగణాలు లేకపోతే ఆయన గొప్పతనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాము. బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి, వందనాలండి, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, చాలా సంతోషం అని ఆయనను మనము ఎదుర్కొని ఆహ్వానిస్తే, అదేవిధంగా ఆ మహోన్నతుడు, మహాఘనుడు, మహోపకారి అయిన మన ప్రభువు ఆయనకు సమీపించడానికి ఏ విధంగా వెళ్ళాలి? బాగున్నావా యేసయ్య, చాలా రోజులైంది నిన్ను చూసి అని మాట్లాడతామా? ఎంత జాగ్రత్తగా మనల్ని సిద్ధం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి.
ప్రతి అపవిత్రతను కడుక్కోవాలి, అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు సన్నిధికి వచ్చి పరిశుద్ధ అలంకారణములు ధరించుకొని ప్రతిష్ఠితమాగు ఆభరణములను ధరించుకొని, అనగా పరిశుద్ధత, పవిత్రత, సత్యము, కల్మషము, మచ్చ, డాగు, మలినము లేని హృదయముతో అవి ప్రభు సన్నిధిలో పరిశుద్ధ అలంకారములు, అవి పవిత్రములు అయిన ఆభరణములు. పరిశుద్ధతతో, ప్రేమతో, సత్యముతో ఆ విధంగా మనము అలంకరించుకున్న వారమై, ధరించుకున్న వారమై ఆయన ఎదుట సాగిలపడితే ఆ ప్రభువుకి, మహోన్నతునికి చెందవలసిన ఆ యొక్క మహిమ ప్రభావం చెందుతుంది. నా ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రభు మహోన్నతుడు, మహాఘనుడు, అంత గొప్ప దేవుని గివ్ unto the Lord, ఓ ఈ మైటీ, శూరులారా, యుద్ధవీరులారా, రాజులారా, అధిపతులారా, సేనాధిపతులారా, చక్రవర్తులారా, అందరూ కూడా ఓ మైటీ అనుకుంటున్నారా? మీరందరూ గివ్ unto the Lord glory and strength. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెందనీయుడి, ఆయనకు చెందవలసిన బలమును, ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. Give unto the Lord the glory due unto his name. Worship the Lord in the beauty of holiness. పరిశుద్ధమైన అలంకారముతో ప్రభు సన్నిధిలో సాగిలపడుతూ నమస్కరిస్తూ ఆ ప్రభువుని కొనియాడుడి. హల్లెలూయా. అందువల్ల 89:6 మింటను ఆకాశములలో, పరములో అనగా పరలోకములో, ఈ భూలోకములో మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆ పరలోకములో ఆయనకు సాటి అయిన వాడు, సరిపోల్చగలవాడు ఎవడైనా ఉన్నాడా? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? అనగా దైవపుత్రుడుగా నర అవతారముతో ఈ లోకమునకు ఈవిగా, బహుమానముగా, రక్షకునిగా అనుగ్రహించిన వాడు అయిన ఆ తండ్రి అయిన దేవుడు, ఆ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని దైవపుత్రునిగా ఈ లోకమునకు పంపించాడు కదా. ఆయనకు సాటి అయిన వాడు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయా. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? ఫర్ హూ ఇన్ ద హెవెన్ can be compared unto the Lord. Hallelujah. Who among the sons of the mighty can be likened unto the Lord? ఆయనకు సరిపోల్చగలవారు, సాటి అయిన వారు దైవపుత్రులలో యెహోవా వంటి వారెవరు? ఇప్పుడు యెహోవా అంటే ఎవరండి? దైవపుత్రులలో యెహోవా వంటి వారు ఎవరు అనంటే ఎవరు? దైవపుత్రుడుగా వచ్చిన వాడెవడు? యేసుక్రీస్తు ప్రభు. ఆ దైవపుత్రుడుగా ఈ లోకములకు వచ్చిన వాడే యెహోవా దేవుడు. అందువలన దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? అర్థమైందా? అనగా యేసు అనగా యెహోవా దేవుడు అనగా ఒక్కరే. ఎంత అద్భుతమైన రహస్యం ఇది. అందువలన 89 కీర్తన 7లో పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు కూడా. ఆయన సాత్వికము కలవాడు, ప్రేమ గలవాడు, దయారసము పొంగుతూ ఉన్నవాడు, ఆయన కనికర సంపన్నుడు అయినప్పటికీ ఆయన పరిశుద్ధ దూతల సభలు
మిక్కిలి భీకరుడు. దూతలే భీకరంగా ఉంటాయి. 6 రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ఎంతో ఎత్తుగా ఉన్న దేవదూతలు. అలాంటి దేవదూతల సభలో, కోటాను కోట్ల దూతల సభలో ప్రభు ఎలా ఉన్నాడట? భీకరుడుగా ఉన్నాడు. ఎంత ఎత్తు, ఎంత నిడివి, ఎంత పరిశుద్ధత, ఎంత పవిత్రత, ఎంత ఆ ప్రభావము, ఎంత మహిమ ప్రకాశముతో ఉంటాడో అది వర్ణించడానికి మనకు అంతు చిక్కదు. నా ప్రియులరా, God is greatly to be feared in the assembly of the saints and to be had in reverence of all them that are about him. కాబట్టి ఆయన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన భయంకరుడు. అంత భీకరమైన స్వరూపము కలిగిన దేవుడు. 89:8 సంకీర్తనలో యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాసత చేత నీవు ఆవరించబడి ఉన్నావు. ఓ లార్డ్ గాడ్ ఆఫ్ హోస్ట్, హూ ఈజ్ స్ట్రాంగ్, లార్డ్ లైక్ అంటు థీ. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవునికి మనం ఏం చేయాలి? బలాతిశయమును ఆరోపించాలి. ఆ మహిమోన్నతుడైన ఇశ్రాయేలును ఏలుచున్న ఆ ప్రభు అంతరిక్షమున ఆయన బలాతిశయము ప్రభావము నిండి ఉన్నది. Ascribe ye strength unto God, his excellency over Israel, and his strength is in the clouds. హల్లెలూయా! అవును, ఆయన మహిమ ప్రకాశము అంతా కూడా ఆ ఆకాశములలో, heavens were filled with the glory of the Lord. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగుగాక. అందువల్ల he is calling upon the nations. జనముల కుటుంబములారా, ఓయి, all the families, all the kindred of the people, ఓయి జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించండి. కుటుంబములుగా దేవుని సన్నిధికి తరలి రావాలి. దేవుని స్తుతించుటకు, దేవునికి యెహోవాకు కృతజ్ఞత అర్పణలు చెల్లించుటకు కుటుంబములంతా తరలి రావాలి. Give unto the Lord, O ye kindred of the people, give unto the Lord glory and strength. యెహోవా నామమునకు తగిన మహిమ, ఆయనకు చెందవలసిన మహిమ. మన మోడీ గారు వస్తే ఆ మోడీ గారిని ఒక పోలీస్ కానిస్టేబుల్ పైలట్ లాగా ఉంటే, ఆయన వెనకాల 2 కార్లు ఉంటే, ఆయన ఒక కారుతోనే వస్తే, అదా అండి ప్రోటోకాల్ మన ప్రధానమంత్రికి? ఎంత ప్రోటోకాలు! ఎంతమంది పోలీస్ సిబ్బంది, ఎన్ని కార్లండి, ఎంతమంది అధికారులు, మంత్రులు, సామంతులు, ఎంత సెక్యూరిటీ, ప్రోటోకాల్. మన ప్రభువుకు, మహోన్నతుడైన సర్వశక్తుడైన మన ప్రభువుకు, ఆయన నామమునకు తగిన మహిమ దైవపుత్రులు చెల్లించాలి. తగిన మహిమ యాజకులు మహిమపరచాలి. సర్వ ప్రజలు, కుటుంబములు అందరూ కలిసి దేవునికి చెందవలసిన మహిమ ప్రభావములు ఆయనకు చెందించాలి. ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. ఏది నైవేద్యము? ఆలివ్ నూనెయా? ఆ యొక్క రొట్టెలా? ఆ యొక్క బలి పశువుల రక్తమా? ఏంటి? ప్రభు అడుగుతూ ఉన్న ఆ యొక్క నైవేద్యం. నీ విరిగి నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమైన బలులు.
విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. ఈ నైవేద్యమును తీసుకొని రా దేవుని సన్నిధికి. అది నైవేద్యముగా దేవుని సన్నిధిలో పోయి ఆయన ఆవరణములోకి వచ్చి నీ విరిగి నలిగిన హృదయ స్తుతుల నుతులను మాలలల్లి ఆయన సన్నిధిని ఘనపరచుదాం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకాలి. ఓ వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఫియర్ బిఫోర్ హిమ్ ఆల్ ది ఎర్త్. ఎందుకంటే ఆయన రాజ్యము చేయుచున్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది అనంటే ఆయన కృపా బాహుళ్యమును బట్టే. కాబట్టి ఆయన న్యాయమును బట్టి ఆయన జనములకు పరిపాలన చేయును. ఈ వార్త అన్యజనుల్లో ప్రకటించండి. దేవుని వార్తను అన్యజనుల్లో ప్రకటించాలి. దేవుని యొక్క వార్తను ప్రకటిస్తుంటే ఏం చేస్తున్నారు? కొడుతూ ఉన్నారు, చెరకు వేస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ దేవుని చిత్తం ఇది. ఈ వార్త సర్వలోకమును పరిపాలించు దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన న్యాయం బట్టి పరిపాలన చేస్తున్న దేవుడు. ఈ విషయము అన్యజనులు ప్రకటించమని మనకు బాధ్యత ఇచ్చాడు. అందువల్ల ఆయన సన్నిధిలో ఏముంది? ఘనత, ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. కాబట్టి బలమును సంతోషము కూడా ఆయన సన్నిధిలో ఉన్నది. కాబట్టి మనము ఆయనకు చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు చెల్లించాలి. సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. కుటుంబములుగా నీ యొక్క కుటుంబం అంతా వచ్చి నిలబడి లెక్క అప్పచెప్పాలి. అయ్యా, మీరిచ్చిన ఆ యొక్క ఆయుష్ను బట్టి, మీరిచ్చిన ఆహారమును బట్టి, మీరిచ్చిన ఈ ఊపిరిని బట్టి నేను ఇంకా జీవము కలిగే ఉన్నాను అయ్యా. నా ప్రాణములో ఉన్న జీవము నీవిచ్చిందే అని దేవుని ఎదుట సాగిలపడాలి. ఈ ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో ఆయన ఎదుట సాగిలపడదామా? నమస్కరిద్దామా? ఆయన సన్నిధిలో వణుకుదామా? గజ వణుకుతూ దేవుని సన్నిధిలో అరిగిన నలిగిన అర్పణలు అర్పిద్దామా? అది ఆయనకి ఇష్టమైన బలి. నిన్ను గనా దరి చేరితి, నీ కరుణ పాద పద్మములకు సాగిలా పడి పూజ చేతును. నిన్ను గనా దరి చేరితి. దేవునికి మహిమ కలి.